హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడు రాజకీయాలు అనగానే మనకు గుర్తొచ్చేది ద్రవిడ భావజాలం, అలాగే అక్కడ ఉన్న ట్రెడిషనల్ కల్చర్, వీటన్నిటికీ వాళ్ళు ఇచ్చే ప్రయారిటీ. దీంతోపాటు యాంటీ హిందూయిజం, యాంటీ హిందూ లాంగ్వేజ్, ఇవి మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి వాళ్ళ రాజకీయ భావజాలంగా కూడా స్థిరపడిపోయాయి. సో ఇప్పుడు కొత్తగా సినీ స్టార్, పొలిటికల్ స్టార్ అయ్యాడు, ఆయనే తలపతి విజయ్. రాజకీయాల్లోకి వచ్చాక ఆయన తన మార్పు చూపించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అవి చిన్న చిన్న మార్పులే ఉండొచ్చు, బట్ అవి భవిష్యత్తులో పెను మార్పులకి దారితీసే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో ఆయన ఏం చేశాడు ఏంటి అనేది 1 by 1 చూద్దాం. విజయ్ గెలవడానికి ప్రధాన కారణం జెన్జీ. కొత్తగా ఓటు హక్కు వచ్చిన ఓటర్స్ అందరూ కూడా గుర్తుగా వెళ్ళి ఆయనకి ఓటేయడం జరిగింది. దాంతో భారీ మెజారిటీ సాధించారు. పొలిటీషియన్స్ అనగానే మనం జనరల్గా ఏమనుకుంటాం, ఖద్దరు చొక్కా వేసుకుంటారు, తెల్లని వస్త్రాలు వేసుకుంటారు అనుకుంటాం. బట్ ఈయన కోటు, సూటు, బూటుతోటే ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తున్నాడు. అంటే జెన్జీ గెలిపించారు. ఆయన ఒక స్టేట్కి CEO లాగా రెడీ అవుతున్నారు. ఎక్కడ కూడా ఖద్దరు వస్త్రాలు వేసుకోవట్లేదు. రెండవది, ప్రతి సీఎం కూడా తన చైర్లో వెనకాల తెల్లటి టవల్ అనేది ఉంచుకునేవాడు. అంటే అది అధికార దర్పానికి సింబల్గా చూసేవాళ్ళు. విజయ్ దీన్ని తొలగించాడు. ఇప్పుడు ఎప్పుడైతే తను సీఎంగా అయ్యాడో అప్పుడు ఆ టవల్ ఉంది. బట్ తర్వాత వస్తే నెక్స్ట్ మీటింగ్లో తను ఆ టవల్ని తీసేశాడు. అంటే అధికార దర్పానికి ఏదైతే సింబల్గా చూశాడో ఆ వైట్ టవల్ని తొలగించి నార్మల్గా అతను చైర్లో కూర్చోవడం జరిగింది. ఇది కూడా ఒక చిన్న మార్పు. సో ఇంకా ఈ వీడియోకి వస్తే, మీటింగ్ జరుగుతుంది. మీటింగ్లో అందరు అధికారులు పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఒక అధికారి సెల్ఫీ వీడియో తీస్తున్నాడు. జనరల్గా ఏమవుతుంది అంటే తర్వాత ఆయన అతన్ని పిలిచి మందలించి ఉండొచ్చు. బట్ ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఆయన కోపాన్ని ప్రదర్శించలేదు. అంటే తనకు తెలుసు ఒక సెలబ్రిటీని ఎలా చూస్తారు, ఎందుకంటే ఆయన గెలవడానికి కారణం కూడా ఆయన సెలబ్రిటీ కావడం, ఒక సినీ స్టార్ కావడమే. సో దానివల్ల మీటింగ్కి వెళ్ళినప్పుడైనా, బయటికి వెళ్ళినప్పుడైనా పబ్లిక్ ఫస్ట్ టైం చూడడంతో ఆయనని తమ కెమెరాలో బంధించాలి అనుకుంటారు. సో అధికారులు అక్కడ అంత సీరియస్గా నడుస్తున్నా కానీ ఆయన సెల్ఫీ వీడియో తీసినా ఎక్కడ కూడా కోపాన్ని ప్రదర్శించలేదు. చాలా కూల్గా ఉన్నాడు. మీటింగ్ అయినాక పిలిచి మందలించవచ్చు. జనరల్గా ఏమనుకుంటామంటే సస్పెండ్ చేయొచ్చు కదా, యాక్షన్ తీసుకోవచ్చు కదా అని. బట్ అలా కాదు. అలా సస్పెండ్ చేయడం, యాక్షన్ తీసుకుంటే అలా ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఆ వీడియో తీస్తున్నంతసేపు కూడా చాలా కూల్గానే ఉన్నాడు, కానీ ఎక్కడ ఆయన మందలించలేడు. మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, క్యాన్సర్ ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది. బట్ లంచం దేశాన్నే నాశనం చేస్తుంది అనేది మనందరికీ తెలుసు. సో ఈ లంచగొండితనాన్ని పోగొట్టడం కోసం 1,000 రూపాయలు లంచంగా ఇచ్చినా సరే విత్ ప్రూఫ్ నా దగ్గరికి వస్తే మీకు 1,00,000 రూపాయలు రివార్డ్ ఇస్తా అని చెప్పేసి విజయ్ ప్రకటించాడు. ఇది కూడా సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంది. మెడికల్ సర్వీస్ కోసము ఒక జీప్ని వీళ్ళు స్టార్ట్ చేశారు. దీనికి జనరల్గా అయితే ఎవరైనా సీఎం అయినా, అధికారులైనా, మంత్రులైనా ఏం చేస్తారు, రిబ్బన్ కట్ చేస్తారు, జెండా ఊపి స్టార్ట్ చేస్తారు. బట్ విజయ్ ఏం చేశారు, స్వయంగా తాను డ్రైవ్ చేసుకుంటూ దీన్ని స్టార్ట్ చేశాడు. మామూలుగా తను కూడా జెండా ఊపొచ్చు, కానీ ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటి అంటే జస్ట్ నేనేదో చూడడానికి రాలేదు, నడపడానికి, రాష్ట్రాన్ని నడపడానికి వచ్చాను అని చెప్పేసి సింబాలిక్గా చెప్పడం కోసం తను స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే తను సీఎం కాగానే మొట్టమొదటిసారిగా ఒక ఆస్ట్రాలజర్ని, ఒక జ్యోతిష్యుని తను OSDగా నియమించాడు. నియమించడం ఏంటంటే స్వపక్షంతో పాటు విపక్షాలు, పబ్లిక్ కూడా చాలా ఎక్కువగా విమర్శలు చేశారు. దాంతో వెంటనే తను ఏదైతే ఆర్డర్స్ ఇచ్చాడో ఆర్డర్స్ని క్యాన్సిల్ చేశాడు. జనరల్గా అయితే ఏంది, అధికారంలో రాగానే ఎవరైనా ఏమనుకుంటారు, డోంట్ కేర్ అంటారు. బట్ అలా కాకుండా పబ్లిక్ నుంచి, స్వపక్షం నుంచి విమర్శలు రాగానే వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇది ఆయన జనాలకు చెప్తున్నది ఏంటంటే మా ప్రభుత్వం తప్పు చేసినా వెంటనే దాన్ని మేము తిరిగి సరిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒక మెసేజ్ని తను పాస్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రెండ్ అయిన వీడియో, ఇమేజ్ ఏదైనా ఉందంటే ఇది. ఎందుకంటే మామూలుగా మనం అధికారులే చూసినా కానీ చిన్న చిన్న అధికారులు చిన్న చిన్న ఆఫీసులలో కూడా బయట నుంచి, హోటల్స్ నుంచి, అక్కడ నుంచి ఫుడ్ తెప్పించుకొని తింటారు. బట్ సీఎం అయ్యాక ఆయన తన ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకొని, ఒక నార్మల్ మనం ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్నప్పుడు మనం లంచ్ బాక్స్ తెచ్చుకొని ఎలా తింటామో అలా తన ఆఫీస్లోకి లంచ్ బాక్స్ తెప్పించుకొని తిన్నాడు. ఇదేం చూపిస్తుందంటే సింప్లిసిటీతో పాటు ఆర్థిక క్రమశిక్షణని, డిసిప్లిన్ని చూపిస్తుంది. సో సోషల్ మీడియాలో విజయ్ తను తీసుకుంటున్న చిన్న చిన్న నిర్ణయాలతోటి ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాడు. ఇది సొసైటీకి ఒక మంచి మెసేజ్ని పంపిస్తున్నాడు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.